హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లాలో అలంపూర్లో తుంగభద్రా నది ఒడ్డున ఉన్న నవబ్రహ్మ దేవాలయాలకి విచ్చేశాం. ఈ ఆలయం తుంగభద్రా నది ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన పుణ్యక్షేత్రం. ఇది కృష్ణ తుంగభద్రా నదుల సంగమానికి సమీపంలో ఉండడంతో అత్యంత పవిత్ర ప్రాంతంగా గుర్తించబడింది. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని హేమలాపురం లేదా హలంపురం అని పిలిచేవాడు. అలంపూర్లో ప్రసిద్ధి చెందిన నవబ్రహ్మ ఆలయాలు ఇవి మొత్తం 9 ఆలయాలు. బ్రహ్మదేవాలయం అని అందరూ పలుకుతున్నా ఇవి ప్రధానంగా శివునికి అంకితం చేయబడిన ఆలయాలు. ఈ ఆలయాలు 7వ శతాబ్దం నుండి 9వ శతాబ్దాల మధ్య నిర్మించబడ్డాయి. వీటిని ప్రధానంగా బాదామి చాళుక్య రాజులు నిర్మించారు. తర్వాత కాలంలో రాష్ట్రకూటములు మరియు కళ్యాణి చాళుక్యులు కూడా ఈ ఆలయాల అభివృద్ధి చేశారు. ఈ ఆలయ శిల్పకళలో శివుని వివిధ రూపాలు, గణపతి, పార్వతి, నంది విగ్రహాలు దర్శనమిస్తాయి. శిఖరాలు ఉత్తర భారత నాగరిక శైలిని పోలి ఉంటాయి. శిలలపై చెక్కిన నాజూకైన శిల్పాలు అప్పటి కళా నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆలయాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం బాలబ్రహ్మ ఆలయం. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మదేవునితో పాటు ఇక్కడ శివలింగం కూడా ప్రతిష్ఠించబడి ఉండడంతో భక్తులు అధికంగా దర్శించుకుంటారు. ఇక్కడ ఈ ఆలయానికి జోగులాంబాదేవి ఆలయంతో చాలా దగ్గరి సంబంధం ఉంది. అలంపూర్లోని జోగులాంబాదేవి ఆలయం 18 మహాశక్తి పీఠాలలో ఒకటి. ఈ ప్రాంతం శైవ శాక్త సాంప్రదాయాల సంగమంగా భావించబడుతుంది. ఒకప్పుడు జోగులాంబాదేవి ఆలయం ధ్వంసమై 2005లో మళ్లీ పునర్నిర్మాణం చేయబడింది. అలంపూర్ను భక్తులు దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ఇది శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా ప్రసిద్ధి. ఇక్కడ మహాశివరాత్రి, నవరాత్రి వంటి పండుగలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ నవబ్రహ్మ ఆలయాలు ప్రస్తుతం భారత పురావస్తు శాఖ ASI ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇవి తెలంగాణలోని అత్యంత ప్రాచీన ఆలయ సముదాయాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచాయి. ఈ అలంపూర్లోని నవబ్రహ్మ ఆలయాలు కేవలం దేవాలయాలు మాత్రమే కాదు, ఇవి తెలంగాణ ప్రాచీన చరిత్ర, శిల్పకళ, ఆధ్యాత్మిక సంపదకు జీవసాక్ష్యాలు. పూర్వకాలంలో ఋషులు, మునులు తపస్సు చేసిన ఈ ప్రాంతం ఆధ్యాత్మిక శక్తి నిండి ఉండడం వల్ల ఈ ప్రదేశానికి దక్షిణ కైలాసం అనే పేరు అతిశయోక్తి కాదు. ఈ ఆలయం ఇక్కడ ఏర్పడడానికి గల కారణం వెనక ఉన్న కథ ఇప్పుడు విందాం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఒకసారి తన సృష్టి శక్తిపై గర్వంతో అహంకారానికి లోనయ్యాడు. సృష్టి సమతుల్యతను తిరిగి పొందడానికి బ్రహ్మదేవుడు అలంపూర్కు వచ్చి ఆ పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ భక్తిని మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆయనకు జ్ఞానం ప్రసాదించాడు. సృష్టి కూడా చైతన్యానికి లోబడి ఉండాలి అని ఉపదేశించి ఈ ప్రాంతాన్ని శివభక్తి కేంద్రంగా నిలిచేలా వరమిచ్చాడు. అప్పటి నుంచి ఈ క్షేత్రం శివుని మహిమతో వెలుగొందింది. బ్రహ్మదేవుడు శివుణ్ణి ఆరాధించిన స్మారకంగా ఇక్కడ నిర్మితమైన ఆలయాలు బ్రహ్మ ఆలయాలుగా ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మదేవుడు చేసిన తపస్సుకు ప్రేరణగా బాదామి చాళుక్య రాజులు అలంపూర్లో ఈ 9 దేవాలయాలు నిర్మించారు. ఇవే నవబ్రహ్మ ఆలయాలు. ఇక్కడ ఉన్న నవబ్రహ్మ ఆలయాలు బాలబ్రహ్మ ఆలయం, స్వర్గబ్రహ్మ ఆలయం, పద్మబ్రహ్మ ఆలయం, విశ్వబ్రహ్మ ఆలయం, గరుడ బ్రహ్మ ఆలయం, తారక బ్రహ్మ ఆలయం, అర్ధనారీశ్వర బ్రహ్మ ఆలయం, కుమార బ్రహ్మ ఆలయం, విరూపాక్ష బ్రహ్మ ఆలయం. ఈ ఆలయాలు పేరుకి బ్రహ్మదేవాలయైనప్పటికీ ఈ ఆలయాలన్నీ శివలింగ ప్రతిష్టతో శైవ ఆలయాలు అయ్యాయి. ఈ 9 ఆలయాలు సృష్టి, జ్ఞానం, వైరాగ్యం, మోక్షం వంటి ఆధ్యాత్మిక తత్వాలను సూచిస్తాయని విశ్వాసం. క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలో జరిగిన దాడుల్లో కొన్ని ఆలయాలు ధ్వంసమయ్యాయి. కానీ అలంపూర్ మహిమ మాత్రం చెరిగిపోలేదు. ఈ నవబ్రహ్మ ఆలయాలు నేటికి కాలానికి సాక్ష్యాలుగా మిగిలాయి. అలంపూర్ దైవ దర్శనం అహంకారాన్ని తొలగిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ శివకృపతో జ్ఞానం, శాంతి లభిస్తాయని భక్తులు ఆరాధిస్తారు. ఎంతో మంది భక్తులు శ్రీశైలానికి వెళ్లే ముందు అలంపూర్ దర్శిస్తే యాత్ర సంపూర్ణమవుతుందని నమ్ముతారు. ఈ అలంపూర్ బ్రహ్మదేవాలయం సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే శివుణ్ణి ఆరాధించిన వినయానికి ప్రతీక. సృష్టికర్త కూడా శివ చైతన్యానికి లోబడి ఉంటాడని తెలిపే మహానీతి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మిమ్మల్ని భక్తి మార్గంలో నడిపించి ఆ భగవంతునికి దగ్గర చేసే ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మా దివ్యపదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.